ఒక పిల్లవాడి చదువు, ఆ పిల్లవాడి భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎప్పుడూ ఆగిపోవద్దు. అదే నిబద్ధతతో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అనునిత్యం పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సమాజం ఆశలు పెట్టుకున్న భవిష్యత్తు నాయకులు. కానీ ఎస్ఎస్సి పరీక్షల ఫీజులు కూడా కొన్ని కుటుంబాలకు భారమే. పరీక్ష రాయడానికి కూడా డబ్బు గురించి ఆందోళన పడే పరిస్థితి రాకూడదు. పిల్లలను చదివించడం, అవకాశం ఇవ్వడం మన బాధ్యత. ఆ బాధ్యతను స్వయంగా తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజులను ఆయన తన ఎంపీ వేతనం నుంచి పూర్తిగా భరిస్తున్నారు. దీంతో అనేక కుటుంబాలకు ఊరట వచ్చింది. పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందులు తొలగాయి. ఫీజులు కిషన్ రెడ్డి అన్ననే చూసుకుంటున్నారట. దీంతో ఊరట లభించింది అని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు. అంతేకాదు, కిషన్ మామ ఫీజు కట్టేశాడు, ఇప్పుడు పరీక్ష రాయగలుగుతున్నాం, థ్యాంక్ యూ కిషన్ మామ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలు ఒక నాయకుడికి లభించే అత్యంత గొప్ప గౌరవం. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును, విద్యను అందించేందుకు నిరంతరం కిషన్ రెడ్డి గారు పనిచేస్తూ సమూల మార్పులు తీసుకొచ్చారు. పిల్లల కోసం చేసే సేవ ఒక చెల్లింపు కాదు, అది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని నిజం చేసిన ప్రదేశం అంబర్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు. సుమారు 21 ప్రభుత్వ పాఠశాలలకు కొత్త పక్కా బిల్డింగులు నిర్మించారు. క్లాస్ రూముల్లో బెంచీలు, విద్యా సామాగ్రి పూర్తి స్థాయిలో అందించారు. టాయిలెట్ క్లీనింగ్ మెషిన్లిచ్చి విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నారు. అంబర్పేట సిపిఎల్ స్కూల్ను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడంతో ఇప్పుడక్కడ అడ్మిషన్ కోసం క్యూ కడుతున్నారు. పేద పిల్లలు మాత్రమే కాదు, పోలీసుల నుంచి ఉన్నత అధికారుల వరకు తమ పిల్లలను చేర్పిస్తున్న స్థాయికి తీసుకొచ్చారు. అందుకే అంబర్పేట ప్రజలు ఆ స్కూల్ను ప్రేమగా కిషన్ రెడ్డి స్కూల్ అని పిలుస్తున్నారు. ఈరోజు ఆ స్కూల్లో 2000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రజల విశ్వాసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా తీర్చిదిద్దింది కూడా కిషన్ రెడ్డి గారే. కిషన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పాఠశాలల నుంచి ప్రారంభమయ్యే అభివృద్ధి. కిషన్ రెడ్డి గారు ఎప్పుడూ చెబుతారు, తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులు శాలువాలు తీసుకురావద్దు, పుస్తకాలు తీసుకురండి. శాలువాలు కాదు, భవిష్యత్తును వెలిగించే పుస్తకాలే ఇష్టమని. అదేవిధంగా పిల్లలు చదువుతుంటేనే దేశం ముందుకు సాగుతుంది. మరి ఆ పిల్లల ప్రతి అడుగుకు అండగా నిలుస్తున్న కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి పిల్లల నుంచి తల్లిదండ్రుల వరకు ఒకే మాట, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి సార్.